న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. హైకోర్టులో విచారణలో ఉండగానే ఇక్కడ ఎందుకు వేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసినట్టుగా తెలుస్తుంది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, సుప్రీంకోర్టులో ఏదైతే తెలంగాణ రిజర్వేషన్ కి సంబంధించిన అంశం పైన సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రధానంగా తెలంగాణలో ఏదైతే జీవో 9 తీసుకొచ్చారో అది చట్టవిరుద్ధం అంటూ కూడా వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన ఈ రోజు ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది. అయితే సుప్రీంకోర్టుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పటికే 8వ తేదీన ఇదే పైన తెలంగాణ హైకోర్టులో విచారణ ఉంది కదా, తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ ని స్వీకరించలేదా అంటూ కూడా ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. దీంతో ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కూడా ధర్మాసనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే 42% రిజర్వేషన్లు చట్టవిరుద్ధం అంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా వంగ గోపాల్ రెడ్డి ఈ యొక్క పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టులో మేము ప్రూవ్ చేసుకుంటామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం నిన్నటి నుండి కూడా ఇటు బట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్న మంత్రులు, అదేవిధంగా లీగల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా నిన్న దీనిపైన చర్చించడం జరిగింది. ఈ రోజు ఇటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పాటిల్ శ్రీహరి కూడా సుప్రీంకోర్టుకు హాజరవడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ 32% రిజర్వేషన్ కి సంబంధించి గతంలో 1991లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన తీర్పును ఆధారంగా తాము ఈ యొక్క పిటిషన్ పైన తాము గెలుస్తామంటూ కూడా కొంత ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత అక్యురేట్ గా జనగణన కులగణన చేయలేదు. మేము అనేక లీగల్ పారామీటర్స్ అన్ని తీసుకొని కూడా ఈ యొక్క కులగణన జరపడం జరిగింది. దానికి సంబంధించి కూడా చట్టసభలో 2 బిల్లులను ప్రవేశపెట్టాము. ఆ 2 బిల్లులు కూడా ఈ యొక్క బిల్లులు పాస్ అయిన తర్వాతనే తాము ఈ యొక్క నిర్ణయం తీసుకుందాం అనేది కూడా సుప్రీంకోర్టుకు తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అయినప్పటికీ ఈ పిటిషన్ పైన ఇటు తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ కూడా ధర్మాసనం అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ హైకోర్టులో 8వ తేదీన ఈ పిటిషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. రైట్, థాంక్యూ గోపి. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. జీవో 9కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక హైకోర్టు విచారణలో ఉండగా ఇక్కడ ఎందుకు దాఖలు చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ కి సంబంధించి జీవో నెంబర్ 9 ని తీసుకొచ్చింది. దీనిపై గతంలోనే హైకోర్టులో అటు రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 9 ఛాలెంజ్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయం హైకోర్టులో పెండింగ్ లో ఉందని అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడే హైకోర్టులో తేల్చుకోవాలి ఈ విషయంపై. ఇప్పటిక్కడ దీనిపై ఎలాంటి విచారణ జరిపించలేమంటూ కూడా వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ని అటు సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇక తెలంగాణ హైకోర్టులో మళ్ళీ ఫ్రెష్ గా పిటిషన్ దాఖలు తీసుకోవాలి. దానిపై అటు హైకోర్టులోనే తెలుసుకోవాలంటూ కూడా ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సునీల్, అంటే ఇది తెలంగాణ సర్కార్కి కొంత ఊరటనే. బట్ ఈసారి ఏదైతే 8వ తేదీన విచారణ జరగబోతుంది హైకోర్టులో, దానికి తెలంగాణ సర్కార్ ఎలా సమాయత్తం అవుతుంది? ఖచ్చితంగా మనం చూడొచ్చు. గతంలోనే విచారణ సమయంలో 42% సవాల్ చేస్తూ దాఖలైంది. దీంతో పాటు జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం. దీన్ని సవాల్ చేస్తూనే అనేక పిటిషన్లు దాఖలు చేశారు. దీంట్లో చాలా మంది ఇంప్రూవ్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అటు ఆర్ కృష్ణయ్యతో పాటు కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంతరావు కావచ్చు, అటు మల్లన్న కావచ్చు, చింతమండి మల్లన్న కావచ్చు, చాలా మంది నేతలు కూడా ఇప్పటికీ ఇంప్లూడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 8వ తేదీన అటు హైకోర్టు విచారణ ఉంది. ఈ విచారణ ఉన్న సమయంలోనే దీన్ని సవాల్ చేస్తూ జీవో నెంబర్ 9 సవాల్ చేస్తూ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇక 8వ తేదీన మరొకసారి హైకోర్టు విచారించిన తర్వాత మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో పంచాయతీ యాక్ట్ చట్టం ప్రకారము 50% రిజర్వేషన్ నుంచి ఉండకూడదంటూ కూడా ఆ పిటిషనర్ల వాదన వినిపించారు. కానీ అటు అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత దీనికి వర్తించాలనే వాదన అటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీనిపై మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం సర్వత్రా ఆసక్తి చెప్పొచ్చు. ఈ నెల 8వ తేదీన దీనిపై పూర్తి విచారణ కూడా హైకోర్టులో మరోసారి కొనసాగే అవకాశం. గతంలో
అలాంటి ఏమైనా కేసెస్ ఏమైనా దాఖలయ్యాయా? సో అప్పుడు ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుంది కోర్టు? సో ఇతర ఎలా ఉండే అవకాశం ఉంటుంది? గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఇష్యూస్ బయటికి రావడం జరిగింది. దీనిపై గతంలో కూడా కోర్టు స్టే విధించిన దాఖలు కూడా మనం గతంలో ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. 3 ప్రధాన జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు నియమించినటువంటి 3 ప్రధాన జడ్జిమెంట్ల ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో 50% రిజర్వేషన్ మించి ఉండకూడదనే వాదన గతంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దీని ప్రకారం మనం చూడొచ్చు ఇంద్రసాని వర్సెస్ అదేవిధంగా ఇంద్రసాని జడ్జిమెంట్ లో కావచ్చు, కృపామూర్తి జడ్జిమెంట్ లో కావచ్చు, వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్ లో కావచ్చు, 3 జడ్జిమెంట్లు కూడా గతంలో పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది. అటు 50% గైడ్ లైన్స్ ప్రకారం మనం చూడొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 25% ఉంది, ఎస్సీ రిజర్వేషన్ 15% ఉంది, ఎస్టీ రిజర్వేషన్ కేవలం 10% ఉంది. ఇవన్నీ ఇప్పుడు బీసీ శాతం 17% ఒకసారి పెంచడం వల్ల 42 పెంచడం వల్ల ఒకసారి దాదాపు 68 పైగా శాతం ఎలక్షన్ ఎన్నికలు నిర్వహించే అవకాశం. కాబట్టి 50% మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా 50% మించి ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదంటూ కూడా సుప్రీంకోర్టు క్లియర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో మరి అటు హైకోర్టులో మరి ఎలాంటి వాదన మరొకసారి ఎలాంటి నిర్ణయం ఇస్తుంది, ఎలాంటి తీర్పు ప్రకటిస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పొచ్చు. ఇప్పటికే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని డిస్మిస్ చేసింది, మళ్ళీ హైకోర్టులో తేల్చుకోవాలని చెప్పింది. కాబట్టి ఈ నెల 8వ తేదీన జరిగేటువంటి కోర్టు విచారణపైనే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. కాబట్టి గతంలో కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా మెరిట్ ప్రకారం తాము విచారణ చేపడతామని చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ మెరిట్ ని ఏ విధంగా పనిలో తీసుకుంటుంది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కావచ్చు, మరోవైపు అటు గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ విషయాలు కావచ్చు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు కావచ్చు, వీటన్నిటి పరిలో తీసుకుని ఈ నెల 8వ తేదీన మరి కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తితో చెప్పవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ సునీల్. మరి బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి అయితే ఊరట లభించింది. దీని వేసినటువంటి జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్, మాధవి, సుప్రీంకోర్టు ఈ రోజు బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9కి వ్యతిరేకంగా రెడ్డి జాగృతి నుంచి గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. విచారణకు వచ్చిన సందర్భంగా ఆల్రెడీ ఇదే పిటిషన్ దీనికి సంబంధించిన బీసీ రిజర్వేషన్లను 42% పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలై ఉంది. అది 8వ తేదీ విచారణకు కూడా రాబోతుంది. ఈ విచారణ జరిపి జడ్జిమెంట్ రాబోతుంది. 9వ తేదీన లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడబోతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 8న ఏం జరుగుతుంది హైకోర్టులో అనేది చాలా కీలకంగా మారింది. హైకోర్టులో ఒక పిటిషన్ ఉంది కాబట్టి అదే పిటిషన్ పై మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ పిటిషన్ ని డిస్మిస్ చేశారు. హైకోర్టులో వాదోపవాదాలు, హైకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. అయితే ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి జారీ చేసింది. 42% రిజర్వేషన్ల బేస్డ్ గా బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేసింది. మొత్తం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అయితే ఈ నెల 8వ తేదీన ఏం జరగబోతుంది హైకోర్టులో, హైకోర్టు ఏం చెప్పబోతుంది ఈ పిటిషన్ పై అనేది చాలా ఆసక్తి రేపుతుంది. ఇది కూడా మాధవ్ రెడ్డి, అది రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ గతంలో జరిగి దాన్ని 8వ తేదీకి మరోసారి వాయిదా వేశారు. 8వ తేదీన ఫైనల్ హియరింగ్ ఉండబోతుంది. ఎందుకంటే 9నే నోటిఫికేషన్ రావాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా 8వ తేదీ హైకోర్టు ఒక స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. 42% బీసీ రిజర్వేషన్లు పెంచడం రాజ్యాంగబద్ధంగా కరెక్టా కాదా, పెంచడానికి స్కోప్ ఇస్తుందా, పెంచుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అని చెప్తుందా, ఏం జరగబోతుంది జీవో నెంబర్ 9పై రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. ఒకవేళ రాష్ట్ర హైకోర్టు క్లియరెన్స్ ఇస్తే మళ్ళీ దానిపై సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. క్లియరెన్స్ ఇవ్వకపోతే ఇక్కడే ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుంది హైకోర్టులో అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా కాబోతుంది. ఇది 42% బీసీ రిజర్వేషన్లు పెంచడం అనేది 50% రిజర్వేషన్లు దాటకూడదనే ఏదైతే నిబంధన ఉందో దాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. కాబట్టి 42% పెంచొద్దు అనేది రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి పిటిషన్ లో అభ్యర్థన ఈరోజు సుప్రీంకోర్టులో
లో కూడా అదే రకమైన అభ్యర్థన చేశారు. అయితే హైకోర్టులో పిటిషన్ నడుస్తుంది, విచారణ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసినట్లు మనకు తెలుస్తుంది. సుప్రీంకోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది తెలంగాణ ప్రభుత్వానికి కూడా కొంచెం ఉత్కంఠ ఉండేది. ఎందుకంటే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అంతా నిన్న ఢిల్లీకి వెళ్లారు. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లారు, వాళ్ళు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. ఏదేమైనా ఈ పిటిషన్ హైకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కొట్టేసింది తప్పితే ఇది ప్రభుత్వానికి ఊరటగా చెప్పడానికి లేదు, అలా అని పిటిషనర్కి అడ్వాంటేజ్ గా చెప్పడానికి, డిసడ్వాంటేజ్ గా చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే హైకోర్టు ఏం చెప్పబోతుంది అనే దానిపైనే బేస్ అయి మళ్ళీ సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఏం జరగబోతుందనేది చూడాలి. అయితే ఏదేమైనా ఈ 42% రిజర్వేషన్ల విషయంలో కొంచెం ప్రభుత్వానికి అయితే సవాలుగానే ఉంది. గతంలో మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత కూడా ఎన్నికలను రద్దు చేసిన సందర్భం ఉంది కాబట్టి దీన్ని ఎలా ప్రభుత్వం ముందుకు పోతుంది అనేది ఖచ్చితంగా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ నెల 8వ తేదీన హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ అనేది చాలా కీలకం కాబోతుంది మాధవి. అంటే కళ్యాణ్, ఇప్పుడు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ కి వెరీ క్రూషియల్. సో ఇతను జరగబోయే వాదోపవాదాల నుంచి తెలంగాణ సర్కార్ నుంచి ఎలాంటి వివరాలు కోర్టుకు వివరించే అవకాశం ఉంటుంది, ఎలా వాదించే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వాదనలు వినిపించింది. 42% రిజర్వేషన్ పెంచుకునే వెసులుబాటు ఉంది. తమిళనాడులో కూడా దాదాపు రిజర్వేషన్లు 69% చేరాయి, 50% దాటి ఉంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా 10% ఇవ్వడంతో 50% క్యాప్ అనేది ఎత్తివేశారు. తాము పెంచుకునే అవకాశం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే హైకోర్టులో వాదన మరో రకంగా వినిపించింది. రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి తరఫున అడ్వకేట్ ఏంటంటే అది ఆల్రెడీ ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది, గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ లో ఉంది ఇదే అంశానికి సంబంధించి. ఆ రెండు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారంటూ జీవోని కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపించింది హైకోర్టులో. కాబట్టి హైకోర్టు ఏం చెప్పబోతుంది, అది ప్రభుత్వానికి ఊరట ఇస్తుందా, స్థానిక ఎన్నికలు ఈ రకంగానే ముందుకు వెళ్తాయా, లేదంటే 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని హైకోర్టు చెప్తుందా అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. హైకోర్టు ఏం చెప్పినా అటు రెడ్డి జాగృతి తరఫున మాధవ్ రెడ్డికి కానీ, ఇటు ప్రభుత్వానికి కానీ హైకోర్టు నిర్వహించవచ్చు అంటే రెడ్డి జాగృతి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. హైకోర్టు 42% ఇవ్వకూడదు అంటే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అక్టోబర్ 8న ఏం జరగబోతుంది అనే దానిపై బేస్ అయి అక్టోబర్ 9న అంటే ఈ నెల 9న స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా అవ్వదా అనేది తేలబోతుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.